4 హత్యలు చేసిన హంతకుడు. రచన ఎస్ గీతారాణి గారు. రవి అనే వ్యక్తిపై అనుకోకుండా హత్య అభియోగం మోపబడుతుంది. చివరికి ఏమవుతుందో తెలిపేదే ఈ కథ. మీరు వినేయండి. చదువుతున్నది దేవి. మిస్టర్ రవి, ఈసారి నుంచి మంచిగా బ్రతకడం నేర్చుకోండి. ఈసారి పోలీసుల దృష్టిలో పడడానికి ప్రయత్నించొద్దు. జైలర్ అతనికి పర్సు అందిస్తూ అన్నాడు. రవి వదనం చిన్నబోయింది. సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ 2 హత్యలు నేను చేయలేదు. రవి బాధగా అని అతడికి నమస్కరించి జైలు దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అరచేతులతో ముఖాన్ని తుడుచుకొని మెల్లగా నడవసాగాడు. తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? మొదట అతడి మదిలో ఉదయించిన ప్రశ్న అది. తనకు తండ్రి, అన్నయ్య ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. తన వాళ్ళని ఎలాగైనా కలుసుకోవాలి. ఆ ఇద్దరి ఒడిలో తలబెట్టుకొని కంటతడి కారుస్తూ తనలో ఆవేదనంతటినీ చెప్పుకోవాలి. ఆ ఇద్దరి అనురాగంలో తను అన్నీ మర్చిపోవాలి. రవి తన వాళ్ళ గురించి ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అతని హృదయం ఆప్యాయత, అనురాగం కోసం అలమటిస్తోంది. అలా నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు. అతనికి కొద్ది దూరంలో బస్టాప్ ఉంది. ఆ బస్టాప్లో ఒక యువతి నిల్చుంది. ఆమెకి కొద్ది దూరంలో 4 కుర్రాళ్ళు నిలబడి కొంట మాటలతో అల్లరి పెడుతున్నారు. ఆ యువతి రవిని చూడగానే హలో అని తన చేతిని ఊపుతూ రవి దగ్గరకు వచ్చింది. ఆమె పలకరిస్తుంటే అతడు తెల్లబోయాడు. ఆమె ఎవరో రవికి తెలియదు. అలాంటిది ఆమె హలో అని పలకరిస్తుంటే అతడు తెల్లబోయాడు. ఆ యువతి ముఖభావాలు పసిగట్టి, క్షమించండి, ఆ రాస్కెల్స్ నన్ను అల్లరిపెడుతున్నారు. నా కారు చిన్న రిపేర్లో ఉండడంతో ఈ బస్టాప్లో బస్ కోసం నిలబడ్డాను. ఒంటరిగా ఉన్నాను కదా అని వాళ్ళు అల్లరి పెడుతున్నారు. అందుకే నేను మిమ్మల్ని పలకరించాను అని అంది. రవి ఇంకేం మాట్లాడలేదు. ఆ యువతే అన్నది, దయచేసి మా ఇంటి దాకా రండే, లేకపోతే వాళ్ళు వెంట పడగలరు అని. పదండి అన్నాడు రవి ముందుకు నడుస్తూ. కొంత దూరం వరకు ఇద్దరు మౌనంగానే నడిచారు. ఆ యువతి మౌనాన్ని భరించలేని దానిలాగా పెదవి విప్పింది. నా పేరు నీరజ, నేను బీఎస్సీ పాస్ అయ్యాను. మీరేం చేస్తున్నారు అని ప్రశ్నించింది. నా పేరు రవి, ప్రస్తుతం జైలు నుంచి విడుదలై వస్తున్నాను. రవి తాపీగా చెప్పాడు. నీరజకు అడుగులు ముందుకు పడలేదు. అందమైన ఆ యువకుడు జైలు నుంచి విడుదలై వచ్చాడని అనుకుంటే ఆమెకు చాలా భయంగా, ఆశ్చర్యంగా ఉంది. మీరేం తప్పు చేశారని జైలు పాలయ్యారు? 2 హత్యలు చేశానని కోర్టు నాకు 10 ఏళ్ళు శిక్ష విధించింది. చెయ్యని నేరానికి ఆ శిక్షను అనుభవించి బయటకు వచ్చాను. తప్పక కాదు. రవి ఆ మాటలను ఎంతో తేలిగ్గా అనాలే అని అనుకున్నాడే కానీ అలా అనలేకపోయాడు. నీరజ్ సూటిగా అతడి కళ్ళలోకి చూసింది. వేదనగా అతని పరమే అన్నట్టు ఆవేదన తాలూకు ఛాయలు ఆమె కన్నుల్లో కనిపించాయి నీరజకు. ఎందుకు అతన్ని చూస్తుంటే ఆమె హృదయం అంతా అతని పట్ల సానుభూతితో నిండిపోయింది. మనసు అతని చరిత్ర వినమని గోల ప్రారంభించింది. రవి, మీ కథ వినాలనుంది, అలా పార్కులోకి వెళ్దాం రండి అంది. నీరజ గారు, గంట క్రితం మీరెవరో ఒకరికొకరం తెలియదు. నాపై మీకెందుకంత సానుభూతి? గంట క్రితం తెలియకపోయినా ఇప్పుడు తెలిసిందిగా. దయచేసి నా మాట కాదనకండి, మీ చరిత్ర వినాలనుంది నీరజ్ అభ్యర్థిస్తున్నట్టుగానే అంది. రవికి ఆమె మాటలు చల్లదనాన్ని అందించాయి. 10 ఏళ్ల వరకు అలాంటి అనురాగానికి, ఆప్యాయతకి దూరమైపోయిన అతను ఒక స్త్రీ చల్లని పలుకులకు వెన్నలాగా కరిగిపోయాడు. మంత్రముగ్ధుళ్లాగా ఆమెతో పార్కులోకి నడిచాడు. ఇద్దరు ఒక వారగా కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ కూర్చున్నారు. 2 క్షణాలు ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం ఏలింది. ఆ తర్వాత రవి గొంతు ఆ మౌనాన్ని చీల్చివేసింది. రవి వయసు అప్పుడు 20 సంవత్సరాలు. అతడి తండ్రి నాగరాజారావు, తల్లి రాజ్యలక్ష్మి, అన్న సూర్యం. నాగరాజారావుకు లోకంలో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి అతడికి. సూర్యం తండ్రికి ఏమాత్రం తీసిపోడు. ఇద్దరూ సర్వసాధారణంగా ఇంటి పట్టునే ఉండరు. సూర్యం 2 పూటలా భోజనానికి వస్తూ ఉంటాడు. కానీ నాగరాజారావు 3 రోజులు అసలు ఇంటికే రాడు. రవి ఆ ఇద్దరికీ భిన్నంగా ఉంటాడు.
అతడికి చదువు ధ్యాస తప్పించి మరొక దేనిపై ఆసక్తే లేదు. పెద్ద చదువు చదవాలన్నదే అతడి ఆశ. ఆ ఆశను ధ్యేయంగా పెట్టుకొని కష్టపడి చదువుతున్నాడు. బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు రవి. ఆ రోజు కాలేజీకి వెళ్ళాడు. ఫస్ట్ పీరియడ్ లీజర్, లాస్ట్ పీరియడ్ లీజర్, సెకండ్ పీరియడ్ లెక్చరర్ రాకపోవడంతో రవి ఇంటికి వచ్చేశాడు. 2 సార్లు తలుపు కొట్టినా తలుపులు తెరుచుకోలేదు. రవి వెనక వైపునున్న తల్లి గదికి వెళ్ళాడు. గదిలో నిద్రపోతోందేమోనని ఆవిడ కిటికీ దగ్గరగా చేరవేసి ఉన్నది. ఒక చేత్తో కిటికీ తలుపును తోసి లోపల దృశ్యాన్ని చూసిన అతడి శరీరం వేడెక్కిపోయింది. ఆ గదిలో మంచం మీద రాజలక్ష్మి, విశ్వనాథం అర్ధనగ్న శరీరాలతో ఉన్నారు. అమ్మా అని రవి గావుకేక వేశాడు. రాజలక్ష్మి కొడుకు గొంతు విని విశ్వనాథాన్ని పక్కకు దోసేసి కింద కుప్పలా పడున్న చీరను అందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విశ్వనాథం రవిని చూసి గాబరా పడిపోతూ డ్రెస్ చేసుకుని వీధిలోకి పారిపోయాడు. రవికి ఆ దృశ్యం భరింపరానిదిగా అనిపించింది. తన తల్లి అపవిత్రురాలు అని అనుకుంటూ ఉంటే అతడిలోని రక్తం అంతా సలసలా కాగిపోయింది. అందుకు కారకుడైన విశ్వనాథాన్ని తలుచుకుంటుంటే అతడిలో ఆవేశం పెరిగిపోతోంది. ఇంటి లోపలికి రాకుండా ఎక్కడెక్కడో తిరిగి చీకటి పడ్డాక ఇంటికొచ్చాడు. తల్లి మొహంలోకి చూడాలంటే చాలా సిగ్గుగా ఉంది అతనికి. రాజలక్ష్మి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఆ రోజు నాగరాజారావు ఇంటి పట్టునే ఉండడంతో రవి భర్తతో తనని గురించి ఎక్కడ చెప్పేస్తాడోనని భయం ఆమెకున్నది. నాగరాజారావు కూడా ఏదోలా ఉన్నాడు. సూర్యమేమో ఇంట్లో లేడు. రవి తండ్రి గదిలోకి వెళ్ళి ఆయన పెట్టి తెరిచాడు. పెట్లో 2 రివాల్వర్లు కనిపించాయి. రవికి తెలుసు తండ్రి దగ్గర రివాల్వర్స్ ఉంటాయని. అయితే ఆ రివాల్వర్స్ ఆయన దగ్గర ఎందుకుంటాయో మాత్రం అతడికి తెలియదు. ఒకటి జేబులో పడేసుకుని హోటల్ మదీనాకి వెళ్ళాడు. విశ్వనాథం ఆ హోటల్లో బస్ చేస్తున్నాడు. రవి రూమ్ నంబర్ 17 దగ్గరికి వెళ్ళి మెల్లగా తలుపు తట్టాడు. ఆ సమయంలో విశ్వనాథం మత్తుగా తాగి ఉన్నాడు. లైట్ అయినా వేసుకోలేదు. రవి లోపలికి రాగానే తలుపులు మూసేశాడు. కిటికీలోంచి సన్నటి వెలుగు కొద్దిగా లోపలికి ప్రసరిస్తోంది. ఆ వెలుగులో రవిని గుర్తుపట్టలేకపోయాడు విశ్వనాథం, నీ వల్ల నా కన్న తల్లి శీలాన్ని కోల్పోయింది. నా తల్లి పతనం కావడానికి కారకుడివి నువ్వే. నిన్ను నేను బ్రతకనివ్వను. రవి జేబులోంచి రివాల్వర్ బయటికి తీశాడు. బొమ్మ పిస్తోల్ చూపించి బెదిరిస్తున్నావా? విశ్వనాథం ముద్దగా మాట్లాడుతూ తూలుతూ ముందుకు రాబోయాడు. అంతే, విశ్వనాథం చావుకేక పెట్టి గుండెల్ని అరచేతిలో పట్టుకొని కింద కొరిగిపోయాడు. రవి కంగారుగా కిటికీ వైపు చూశాడు. ఒక ఆకారం వెనుదిరిగి పారిపోతూ ఉంది. రవి చప్పున లైట్ వేశాడు. గది నిండా వెలుతురు నిండుంది. ఆ వెలుగులో విశ్వనాథం శవం రవి కళ్లకు కనిపించింది. గుండెలోంచి కారిన రక్తం నేలపై పడింది. ఆ దృశ్యం చూసి రవి కుయ్యబారిపోయాడు. 5 నిమిషాల వరకు అతను స్తబ్దుగా నిలిచిపోయాడు. తనకన్నా ముందు విశ్వనాథాన్ని ఎవరో చంపేశారు. తను పేల్చే లోపలే అతన్ని ఎవరో కాల్చేశారు. మై గాడ్, తను హంతకుడు కాడు. ఆవేశంలో హత్య చెయ్యాలనే వచ్చాడే కానీ ఆ భగవంతుడి దయ వల్ల తను హంతకుడు కాలేదు. కానీ తను ఇంకా శవం దగ్గరే ఉంటే తనని ఎవరైనా చూస్తే రవికి ఇంకా ఆలోచించడానికి మనస్కరించలేదు. రివాల్వర్ జేబులోకి తోసి తలుపులు తీశాడు. ఎదురుగా హోటల్ మేనేజర్ ఇంకా చాలామంది నిల్చున్నారు. వాళ్ళందరినీ చూడగానే రవి గుండెలు భయంతో దడదడలాడాయి. హోటల్ మేనేజర్ అందరితో అంటున్నాడు, అతను నాతో చెప్తే నేను మొదటే నమ్మలేదండి. రూమ్ నెంబర్ 17లోంచి చావు కేక వినపడిందని చెప్పాడు. నిజమో కాదు అని మిమ్మల్ని వెంటబట్టుకొని వచ్చాను. అతను చెప్పింది కరెక్టే. ఈ వెధవ విశ్వనాథం గారిని చంపేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అని రవి భీతిగా చూశాడు. పిచ్చి ఆవేశంలో హత్య చేయాలనే వచ్చాడు. తీరా అది తను చెయ్యని నేరమని తెలుసుకునేసరికి అతడికి తను నిర్దోషినని నిరూపించుకోవాలి అనే తపన చెలరేగింది. అయితే అతను హత్య చేయలేదని ఎంతలా చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు రావడం, అతన్ని అరెస్టు చేయడం జరిగిపోయింది. రాజ్యలక్ష్మి కూడా దారుణంగా మరణించడంతో పోలీసులు ఆ 2 చావులని కూపీదీశారు. విశ్వనాథానికి రాజ్యలక్ష్మికి అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్నారు. సూర్యం కానీ నాగరాజారావు కానీ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో రవి ఆ 2 సంబంధాన్ని తెలుసుకుని ముందు ఆమెను చంపి తర్వాత విశ్వనాథాన్ని చంపేశాడని నిర్ణయించారు.
విశ్వనాథం గుండెల్లో ఉన్న గుండు రవి దగ్గర ఉన్న రివాల్వర్లో ఉన్న గుండు లాంటిదే కావడంతో అతనే హంతకుడని కోర్టు అతనికి 10 ఏళ్లు శిక్ష విధించింది. ఇదే నీరజ నా చరిత్ర. చేయని నేరాలకు 10 ఏళ్లు శిక్ష అనుభవించాను. నిర్దోషి శిక్షను అనుభవించాడు. దోషి ఎక్కడో హాయిగా జీవిస్తున్నాడు. ఏ నాటికైనా నాపైన హంతకుడు అనే ముద్ర వేసిన ఆ పాపాత్ముడు నాకు తారసపడితే వాడిని కోర్టులో నిలబెట్టి నాపై ఉన్న ముద్రను చెరిపేసుకుంటాను. ఇదే నాకు మిగిలిపోయిన కోరిక. నీరజ అతని వైపు జాలిగా చూసింది. అతడి చరిత్ర విన్నాక ఆమెకు అతనిపై అంతులేని అభిమానం ఏర్పడింది. రవి, జరిగిపోయిందంతా మర్చిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పించమని అడుగుతాను. నాన్నగారు నా మాట కాదనరు అని అంది. రవి కళ్ళు అమితంగా వెలిగాయి. చింతలే తన జీవితానికి మిగిలిపోయే కాబోలు అని అనుకున్నాడు. కానీ నీరజ దయవల్ల తన జీవితం విచిత్రమైన మలుపు తిరిగింది. రవికి నీరజ తన పాలిట దైవంలాగా కనిపించింది. నీరజ అతన్ని ఇంటికి తీసుకెళ్ళింది. తండ్రికి అతన్ని తన స్నేహితుడిగా పరిచయం చేసి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని కోరింది. గోపాలరావు గారికి కూతురంటే ప్రాణం. ఒక్కరితే కావడం మూలాన ఆమె ఏది కోరినా కాదనలేరు. ఆయన కూతుర్ని దగ్గరగా తీసుకుని, చూడమ్మా, నా ఫ్యాక్టరీలో ఏ జాబ్స్ కూడా ఖాళీగా లేవు. మా మేనేజర్ ఇంకొన్నాళ్ళు పోయాక రిజైన్ చేసి తన సొంత ఊరు వెళ్ళిపోతాను అని అన్నాడు. అంతవరకు రవిని ఖాళీగా ఉంచడం దండగా. మన సారథి దగ్గర సెక్రటరీగా పనిచేయమను అని చెప్పారు. ఆయన మాటలకు రవి కళ్ళు చెమర్చాయి. 2 చేతులు జోడించి ఆయనకు నమస్కరించాడు. సారథి గారు చాలా డబ్బుగల వ్యక్తి. ఆ ఊరిలో ఆయనకు మంచి పేరుంది. ఆయనకు శాంతి ఒక్కతే కూతురు, BA చదువుతోంది. రవి సారథి గారి దగ్గర పనికి కుదిరాక ఆయనకి కొంత శ్రమ తగ్గింది. చాలా పనులు రవే చూసుకుంటున్నాడు. నీరజ అతను రోజు సాయంత్రాలు పార్కులోనే కలుసుకుంటున్నారు. అందం, మంచి మనసు గల రవిని ప్రేమిస్తోంది నీరజ. అతను ఆమెను ఆరాధించడంలో ఇరువురు మనస్సులు ఒకటైపోయాయి. తన జీవితం ఎలా ఉంటుందో అని కుంగిపోయిన రవి ఇలా అనుకోని మలుపు తిరగడంతో మంచికి ఏనాడు వంచన జరగదని, మంచివాడు ఏనాడు చెడిపోడని అనుకున్నాడు. తన తండ్రి కోసం, అన్న కోసం వెతికాడు. కానీ అతని శ్రమ ఫలించలేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోయారు. ఆ రోజు రవి నీరజతో పార్కుకు వెళ్ళాడు. ఆమెతో 1 గంట గడిపి తన ఇంటి దారి పట్టాడు. రోడ్డు మీద మెల్లగా నడుస్తున్నాడు. అతని మనసంతా ఆనందమయమై ఉంది. అలా తాపీగా నడుస్తున్న అతని పక్కన ఒక ఎర్రటి కారు వచ్చి ఆగింది. కారులోంచి ఒక వ్యక్తి కిందకి దిగి, హలో మిస్టర్ రవి అని పిలిచాడు. రవి పక్కకు తిరిగి ఆ వ్యక్తిని చూసి, మీరు అంటూ ఆపేశాడు. ఆ వ్యక్తిని అంతకుముందు చూసినట్టుగా గుర్తయినా లేదు. అలాంటప్పుడు అతను అంత స్నేహంగా పలకరిస్తుంటే రవి చాలా ఆశ్చర్యపోయాడు. రవి, నేను నీతో మాట్లాడాలి, కారెక్కు. నాకు మీరెవరో తెలీదు, నాతో ఏం మాట్లాడతారు? నీకు మా గురించి తెలియకపోవచ్చు, కానీ నీ గురించి మాకు తెలుసు బాగా, కారెక్కు. అతని స్వరం అధికారయుక్తంగా వినిపించింది రవికి. తనని గురించి అతడికి ఏం తెలుసో తెలుసుకోవాలి అని అనిపించింది. పదండి అన్నాడు రవి. ఆ వ్యక్తి కార్ డోర్ తెరిచి రవిని ఎక్కమన్నాడు. అతను కారు ఎక్కాక తను ఎక్కి కారును పోనిచ్చాడు. పార్కు ముందు కారాపి కిందకి దిగాడు. రవి డోర్ తెరుచుకొని కారు దిగి ఆ వ్యక్తి ముఖంలోకి సూటిగా చూశాడు. కమాన్ అంటూ అతను పార్కులోకి నడిచాడు. ఇద్దరు ఎవ్వరూ లేని చోట చూసుకొని కూర్చున్నారు. నాతో ఏం మాట్లాడాలి? రవి ముందుగానే అడిగాడు. నువ్వు ఒక హత్య చేయాలి, అందుకు ప్రతిఫలంగా 20,000 ముట్ట చెప్తాను, ఆ వ్యక్తి నింపాదిగా అన్నాడు. రవి దిగ్గున లేచి నిలబడ్డాడు. అతడి కళ్ళు రక్త అరుణిమను దాల్చాయి. ఆవేశంతో మెడ నరాలు పొంగాయి. నేనేం కిరాయి హంతకుణ్ణి అని అనుకుంటున్నావా? లేకపోతే పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చాను అనుకుంటున్నావా? రవి తీవ్ర స్వరాన్ని అంటుంటే ఆ వ్యక్తి చిద్విలాసంగా నవ్వాడు. పూర్ రవి, నీ చరిత్ర అంతా నాకు తెలియదు అనుకోకు. నువ్వు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యావని నాకు తెలుసు. 2 హత్యలు కూడా చేశావని కూడా తెలుసు. హత్యలు చేయడం అలవాటు చేసుకున్నవాడు హత్య చేయడానికి భయపడకూడదు. ఇద్దరిని అంత తేలిగ్గా చంపిన వాడివి మరొక మనిషిని వంకాయ కోసి పారేసినట్టు కోసేయగలవు. యూ షటప్. మరొకసారి హత్య పేరు ఎత్తితే నిన్ను ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టొస్తాను.
రవి చండ్రనిప్పులు చెరిగే కళ్ళతో అతన్ని చూస్తూ అన్నాడు. గుడ్, అలాంటి సాహసం కలవాడే కావాలి నాకు. నీలో సాహసం మోతాదు మించే ఉంది, అందుకే నువ్వు మిస్టర్ మరొక్క మాట మాట్లాడితే పళ్ళు గవ్వల్లా రాలిపోతాయి, జాగ్రత్త. రవి ఉద్రేకంగా అని ముందుకు నడవబోయాడు. రవి, నువ్వేంటో నీ బ్రతికేంటో తెలుసుకొని మరీ మాట్లాడు. గోపాలరావు గారితో సారథితో నీ చరిత్రను అంతటినీ చెప్తే అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. రవి ఆవేశం చప్పున చల్లారిపోయింది. పతనమైన తన గత చరిత్ర కళ్ళ ముందు మెదిలి కలవర పెట్టింది. రవి, నువ్వు నన్ను కాదంటే రేపే నీ చరిత్ర వారి ముందు ఉంచుతాను. రవి ఆ వ్యక్తి ముఖంలోకి చూసి, మిస్టర్, ఒక్కసారి చెయ్యని నేరానికి ఘోరంగా శిక్షను అనుభవించాను. చదువుకొని ఉజ్వలమైన భవిష్యత్తులోకి అడుగుపెట్టవలసిన వయసంతా జైల్లో గడిపేశాను. ఇప్పుడు హత్య చేసి నా అంతరాత్మ ముందు దోషిగా నిలబడి పతనం గాలేను. నాకు నీతిగా బ్రతకడం అంటే ఇష్టం. ఆ నీతి కోసం నా ప్రాణాన్నైనా ఆహుతి చేయగలను, కనుక నన్ను వదిలేయి అన్నాడు అతను. రవి, నీ చరిత్ర సారథితో చెప్తే నువ్వు నిరుద్యోగి అవుతావు, మీ ఇష్టం. రవి మెల్లగా నేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి రవి గుండె ధైర్యానికి విస్తుపోయాడు. కారెక్కి స్టార్ట్ చేశాడు. పావుగంట ప్రయాణం చేశాక కారు ఒక బంగ్లా ముందు ఆపాడు. బంగ్లా ముందు గోర్ఖా కాపలాగా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూడగానే సలాం చేసి గేట్ తెరిచాడు. ఆ వ్యక్తి కారును లోపలికి పోనిచ్చి ఒక వారగా ఆపి కిందకి దిగాడు. కాలింగ్ బెజర్ నొక్కాడు. 2 నిమిషాల్లో తలుపులు తెరుచుకున్నాయి. ఆ వ్యక్తి తలుపులు తీసిన మనిషిని చూసి చిన్నగా మందహాసం చేసి ఆ హాలు దాటి ఒక గదిలోకి వెళ్ళి ఆ గదిలోంచి మరో హాల్లోకి వెళ్ళాడు. ఆ హాల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఫుల్ బ్లాక్ డ్రెస్ వేశాడు. ముఖానికి నల్లటి మాస్క్ తొడిగాడు. ఆ మాస్క్ తొడుక్కున్న వ్యక్తి లోపలికి ప్రవేశించిన వ్యక్తిని చూసి, చలం, నీతో రవి రాలేదా అని అడిగాడు. లేదు బాస్, వాడికి చాలా పొగరు. నేను ఎంత మంచిగా మాట్లాడినా వాడు చాలా పెడసరంగానే మాట్లాడాడు. చలం వినయంగా చెప్పాడు. చలం, అలాంటి పొగరుబోతు మనకి చాలా అవసరం. రవి లాంటి వాడే సూర్యాన్ని తేలిగ్గా హత్య చేయగలడు. ఆ సూర్యంగాడు బ్రతికి ఉండగా మనం ముందుకు పోలేం. సూర్యం చావాలంటే రవి మన దారికి రావాలి. అలాంటి వాడిని ఎలా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు శాంతికి రవి పేరున ఉత్తరం రాయి. అది కాలేజీ అడ్రస్కి పోస్ట్ చేయి. తమ కింద పనిచేస్తున్న వాడు లవ్ లెటర్ రాసినందుకు శాంతి రవితో తగోబడుతుంది. దానికి ఫలితం వాడి ఉద్యోగం ఊడిపోతుంది. ఆ తర్వాత శాంతిని చంపాయి. ఒక్కసారి నేరస్తుడిగా పోలీసు రికార్డులోకి ఎక్కిన రవిని అనుమానించి తీరుతారు. అప్పుడు వాడు మనకి దాసోహమనే అంటాడు. ఆ మాస్క్ తొడుక్కున్న వ్యక్తి చెప్పాడు. చలం బాస్ చెప్పింది చేయడానికి వెళ్ళిపోయాడు. శాంతి లైబ్రరీ రూమ్లో ఉండగా శాంతి స్నేహితురాలు ఒక కవర్ తీసుకొచ్చి శాంతికి ఇచ్చింది. తనకు లెటర్ ఎవరు రాశారా అని ఆలోచిస్తూ ఆ అమ్మాయి వెళ్ళిపోయాక కవర్ చింపి లోపల కాగితాన్ని బయటికి తీసి చదివింది శాంతి. డియర్ శాంతి, నీవు లేనిదే నేను బ్రతకలేను. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. మీ నాన్నగారి దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి ఆయనకి నాపై అభిమానం ఉండొచ్చు. నువ్వు సరేనంటే నీ సౌందర్యాన్ని నా సొంతం చేసుకుంటాను. ఎట్లు నీ ప్రేమికుడు రవి. శాంతి కళ్ళు అగ్ని గోళాలు అయ్యాయి. ఒక మామూలు వ్యక్తి, అందున తమ కింద పనిచేసేవాడు, తనకు ప్రేమలేఖ వ్రాయడమా అని అనుకుంటూ ఉంటే ఆమెకు రవి మీద చెప్పలేనంత కోపం, అసహ్యం కలగసాగాయి. శాంతి ఆ లెటర్ బుక్లో పెట్టేసుకుని ఇంటికి వచ్చేసింది. ఆమె ఇంటికి వచ్చేసరికి రవి సారథి గారు మాట్లాడుకుంటున్నారు. రవి తన గురించి వివరంగా ఆయనతో చెప్పాలనుకుని, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి అని అన్నాడు. శాంతి ఆ మాటల్ని మరోలా అర్థం చేసుకుంది. రవిని చూడగానే ఆమె మరింత రెచ్చిపోయింది. డాడీ, ఈ ఈడియట్ని ముందు బయటికి గెంటేయండి అంది ఆవేశంగా. రవి తెల్లబోయాడు. నేనేం చేశాను శాంతి అని అడిగాడు కలవరంగా. శాంతి తన బుక్లోంచి లెటర్ తీసి అతని ముఖాన్ని కొట్టి, మా కింద పనిచేసేవాడివి, నాకు ప్రేమలేఖ వ్రాసేంతటి ధైర్యం నీకెలా వచ్చింది అని అడిగింది. రవి అయోమయంగా ఆ లెటర్ని అందుకని చదివాడు. అది చదివిన అతని ముఖం తెల్లగా పాలిపోయింది. నేను రాయలేదు, నన్ను నమ్మండి అన్నాడు రవి బాధగా. సారథి గారు రవి చేతిలో లెటర్ అందుకొని చదివి ఉగ్రుడైపోయారు. రవి, గోపాలరావు గారి మీద గౌరవం కొద్దీ నిన్ను
నా సెక్రటరీగా పెట్టుకున్నాను. నువ్వు దురాశ పరుడివి. నా కూతుర్ని పెళ్ళాడి నా ఆస్తి కాజేయాలి అని చూస్తున్నావు. నీలాంటి వాడు నా దగ్గర తగడు. నిన్ను ఈ రోజు నుంచే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళు అని గర్జించాడు. సార్, నా మాట నమ్మండి. శాంతిగారి మీద నాకు అలాంటి చెడు అభిప్రాయం ఎప్పుడు లేదు. నేనంటే కెట్టిన వాళ్ళు ఈ పని చేసి ఉంటారు. దయచేసి చెయ్యని తప్పుకు నన్ను శిక్షించకండి సార్, రవి పూడుకుపోయిన కంఠంతో అన్నాడు. ఐ సే యూ గెట్ అవుట్, శాంతి గట్టిగా అరిచింది. రవి ముఖం చిన్నబోయింది. శాంతి, దురదృష్టం నన్ను వరించింది, అందుకే నిందల పాలు అవుతున్నాను అని నీరసంగా బయటకు వచ్చేశాడు. 10 గంటల వరకు ఎక్కడెక్కడో తిరిగి 10 గంటలకు హోటల్ కార్తికేయలో భోంచేసి ఇంటికి వచ్చేసి మంచం మీద వాలిపోయాడు. కళ్ళు మూస్తే తన జీవితం అంతా చీకటేనేమో అనే భయం అతడిని నిద్రపోనివ్వలేదు. మంచి మనుషులకి మనుగడే లేదా అనే ఆలోచన అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. రవి ఉదయాన్నే నిద్రలేచి తను పనులన్నీ ముగించుకొని నీరజ ఇంటికి బయలుదేరబోతుండగా సారథిగారు నౌకరొచ్చాడు. ఏం ధర్మన్నా ఇలా వచ్చావు? మళ్ళా తనని పనిలోకి రమ్మని నౌకర్ చేత కబురు పంపించారు కాబోలు అని ఆశపడ్డాడు రవి. మిమ్మల్ని అయ్యగారు రమ్మన్నారండి అని చెప్పాడు వాడు. రవి హుషారుగా వాడితో సారథిగారి బంగ్లాకి వెళ్ళాడు. బంగ్లా ముందు పోలీస్ జీప్ ఉండడం చూసి రవి బ్రూకొట్టి ముడిపడింది. ఏదో భయం అతన్ని ఆవరించింది. హాల్లోకి అడుగుపెట్టి వికృతంగా ఉన్న శాంతి శవాన్ని చూసి స్థాణువులాగా నిలిచిపోయాడు. ఆమె ముఖమంతా దేంతోన్న చెక్కి వేయబడి ఉంది. చేతుల మీద పళ్ళ ఘాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీస్ డాక్టర్ ఇన్స్పెక్టర్తో అంటున్నాడు, హత్య సరిగ్గా 10 గంటలకు జరిగింది. ఈ అమ్మాయిని ఎవరో రేప్ చేశారు, ఆ తర్వాతే చంపేశారు అని. సారథి గారు, శాంతి ఒంటరిగా ఎటైనా వెళ్ళిందా అని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. అదే సమయంలో సారథి గారు రవి రావడం చూశారు. అదిగో వాడే ఇన్స్పెక్టర్, ఆ దుర్మార్గుడే నా శాంతిని ఘోరంగా చంపేశాడు అని అరిచాడు ఆయన. ఇన్స్పెక్టర్ దృష్టి రవి మీద పడి నిలిచిపోయింది. రవి లోపల వణికిపోయాడు. సారథి గారు, ఈ రవి ఈ మధ్య జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఇతడు 2 హత్యలు చేసి 10 ఏళ్ళు శిక్ష అనుభవించాడు. ఇతనికి మీకు ఏమిటి పరిచయం? ఇతను మీ శాంతిని చంపడానికి గల కారణం చెప్పండి. ఇన్స్పెక్టర్ సారథి గారిని అడిగాడు. నా మిత్రుడొకడు వీడు మంచివాడని చెప్తే నా సెక్రటరీగా పెట్టుకున్నాను. నా ఆస్తిని చూసి ఆశపడి నిన్న శాంతికి ప్రేమ లేఖ రాశాడు. శాంతి నాకు చూపించింది అది. ఇద్దరం రవిని ఉద్యోగంలోంచి తీసేశాం. జరిగిందంతా శాంతి మనసుని చికాకు పరిచింది. ఫస్ట్ షోకి వెళ్తానని చెప్పి పిక్చర్కి వెళ్ళింది, అంతే. మళ్ళీ ఇప్పుడు ఇలాగ అనిపించింది. నేను స్నానం చేసి వస్తున్నప్పుడు ఎవరో వ్యక్తి ఒక పెట్టి తెచ్చి బయట పెట్టి వెళ్ళిపోయాడు, నౌకర్తో చెప్పాడు. నా స్నానం అయ్యాక తాళాలు పగలగొట్టి చూస్తే శాంతి శవం కనిపించింది. శాంతి తనకు దక్కలేదు అనే కసితో రవి నా బిడ్డను చంపేశాడు. ఆయన కన్నీటితో అన్నారు. రవి, నీ సమాధానం ఏంటి? ఇన్స్పెక్టర్, రాత్రి 10 గంటలకు నేను హోటల్ కార్తికేయలో భోజనం చేస్తున్నాను. ఆ హోటల్ మేనేజర్కు నేను సారథి గారి సెక్రటరీనని బాగా తెలుసు. మీరు ఆయనకు ఫోన్ చేసి కనుక్కోండి. రవి అలా అనేసరికి ఇన్స్పెక్టర్ ఫోన్ దగ్గరికి నడిచి కార్తికేయ మేనేజర్కి ఫోన్ చేసి రవి చెప్పింది నిజమో కాదో తెలుసుకున్నాడు. రవి చెప్పింది కరెక్టే. ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేసి, రవి, సరైన సాక్ష్యం లేకపోవడంతో నిన్ను అరెస్టు చేయలేకపోతున్నాను. అయినా నిన్ను ఈ రోజు నుంచి నేడలాగా వెంటాడుతూ ఉంటాను, జాగ్రత్త అన్నాడు. రవి ముఖం బాధగా పెట్టాడు. ఆ తర్వాత రవి నీరజ ఇంటికి వెళ్ళాడు. గోపాలరావు గారు ఊర్లో లేరు, ఏదో పని మీద బొంబాయి వెళ్ళారు. నీరజ ఒక్కతే ఉంది. రవి జరిగిందంతా చెప్పాడు. నీరజ, ఆ వ్యక్తి శాంతిని చంపుండొచ్చు. అతన్ని గురించి చెప్పినా ఎవ్వరూ నమ్మరు. కారణం నేనే హంతకుడనే ముద్ర ఉంది కాబట్టి అన్నాడు ఆవేదనగా. నీరజ అతడిని తన గుండెలకు హత్తుకుంది. రవి, నాన్నగారు ఊరి నుంచి రాగానే మన ప్రేమను గురించి చెప్తాను. నిన్ననే మేనేజర్ వెళ్ళిపోయాడు. నీకు ఆ పోస్ట్ ఇప్పించేస్తాను. మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం. నీరజ మాటలు అతన్ని శాంతిపరిచాయి. రాజగోపాలరావు గారు కూతురు చెప్పిందంతా విని, నీరజ, రవి ఉత్తముడే, అతడు నీ భర్తగా అన్ని విధాలా సరిపోతాడు అని అన్నారు. శాంతి మరణం రవి వల్లే సంభవించిందని ఆయనకి తెలియదు. సారథి గారు కూతురు పోవడంతో తన అన్న ఇంటికి వెళ్ళిపోయారు.
గోపాలరావు గారు ఊరి నుంచి రాగానే శాంతి చనిపోయిందని, సారథి గారు ఊరు విడిచి వెళ్ళిపోయారని మాత్రమే చెప్పింది నీరజ. అందుకే ఆయన దృష్టిలో రవి మంచివాడే. నీరజ తండ్రి తను పెళ్లికి అంగీకరించడంతో ఎంతగానో పొంగిపోయింది. ఆ మర్నాడు రవిని కలిసి తండ్రి తమ పెళ్లికి అంగీకరించాడు అని చెప్పింది. రవి ఆనందం వర్ణనాతీతం. ఆ మర్నాడు అతను గోపాలరావు గారి ఫ్యాక్టరీ మేనేజర్ అయ్యాడు. సాయంత్రం ఫ్యాక్టరీ పని కాగానే రవి ఇంటికి వస్తూ ఉన్నాడు. రోడ్డు మీదుగా నడుస్తుండగా అతని పక్కగా ఎర్రటి కారు వచ్చి ఆగింది. ఆ ఎర్ర కారు చూడగానే రవి గుండెలు దడదడలాడాయి. అదే కారు ఆ రోజు తన ముందు ఆగింది. ఆ కారులో వ్యక్తి రవికి ఊహించడానికే భయం వేసింది. గబగబా ముందుకు నడిచాడు. చలం కారులోంచి కిందకి దిగి రవి చేయి బట్టి ఆపాడు. రవి, నీతో మాట్లాడాలి, కారెక్కు. మళ్ళీ హత్యను గురించేనా? అదే అయితే నేను వినను. చలం ఎర్రగా చూశాడు. రవి, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. నా మాట వినకపోతే పరిణామం చాలా ఘోరంగా ఉంటుంది. నేను నీకు ఏ అపకారం చేశానని ఇలా నన్ను బాధపెడుతున్నావు? నువ్వు ఏం చేసినా నేను హంతకుణ్ణి కాను. ఎప్పటికైనా మంచి జరగదా అని ఆశతో జీవిస్తున్న నేను పతనం కాలేను అని చెప్పి వడివడిగా ముందుకెళ్ళిపోయాడు రవి. గోపాలరావు గారు ఫ్యాక్టరీ నుంచి రాగానే నౌకర్ని, రవి, నీరజ సినిమా నుంచి ఇంకా రాలేదా అని అడిగాడు. ఇంకా రాలేదు కానీ బాబయ్య, ఇందాక ఒక మనిషి వచ్చి పెట్టె తెచ్చి ఇచ్చాడు. గోపాలరావు బ్రూకుట్టి ముడిచి, ఏది పెట్టే అని అడిగారు. నౌకరు ఆయనను పెట్టి ఉన్న గదిలోకి తీసుకెళ్ళాడు. ఏమని చెప్పాడా మనిషి? ఆయన అందులో ఏముందో ఊహించడానికి ప్రయత్నిస్తూ అడిగాడు. మీ అయ్యగారు రాగానే తాళం పగలగొట్టి లోపలున్న వస్తువును చూసుకోమను అని చెప్పాడు బాబు. గోపాలరావు గారి మనసు కీడుని శంకించింది. నౌకర్ చేత తాళం పగలగొట్టి మూత తెరిచి చూశాడు. పెట్టెలో నీరజ శవం ఆయన కళ్ళబడింది. కూతురు శవాన్ని చూడగానే ఆయన గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. నౌకరు పరుగున వెళ్లి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. 5 నిమిషాల్లో ఇన్స్పెక్టర్ గోపాలరావు గారి ఇంటికి వచ్చాడు. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్సు, డాక్టర్, ఫోటోగ్రాఫర్సు తదితరులంతా తమ తమ పనులు చకచకా ముగించారు. శాంతిలాగే నీరజ కూడా రేప్ చేయబడి మరణించిందని డాక్టర్ చెప్పాడు. గోపాలరావు గారు, మీ అమ్మాయి ఒంటరిగా బయటకెళ్ళిందా? ఏడుస్తున్న ఆయన్ని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. మా రవితో సినిమాకి వెళ్ళింది. ఆ తర్వాత ఇలా కనిపించింది ఆయన కన్నీటితోనే అన్నారు. రవి అంటే సారథి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశాడు, అతనేనా? ఆయన అవును అన్నట్టు తలూపారు. గోపాలరావు గారు, కేసు మబ్బులాగా విడిపోయింది. ఆ రవి లేడీ కిల్లర్. ఆడపిల్లలను అనుభవించి చంపడం అతనికి అలవాటు. అతనే మీ అమ్మాయిని చంపాడు అని అన్నాడు ఇన్స్పెక్టర్. రవా, అతను మా అమ్మాయిని ప్రేమించాడే. అలాంటి అతను నీరజను చంపడమా? నో, నేను నమ్మను. ఆయన నమ్మలేనట్టుగా అన్నారు. ఇన్స్పెక్టర్ అతని గత చరిత్రను చెప్పి ఆయన దగ్గర రవి ఇంటి అడ్రస్ తెలుసుకుని అతని ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో రవి ఏదో బుక్ చదువుకుంటున్నాడు. ఎందుకో యథాలాపంగా కిటికీలోని చూశాడు. పోలీస్ జీపు అతని ఇంటి వైపే దూసుకొస్తోంది. రవి గుండె దడదడలాడాయి. అతని మొదలో చలం మెదిలాడు. మళ్ళీ ఏదో ఘోరం జరిగిపోయిందని, పోలీసులు తనని నేరస్తునిగా ఎంచి అరెస్టు చేయడానికే వస్తున్నారు అని గ్రహించాడు. పెరట్లోంచి వెనక వీధిలోకి చేరుకుని తిన్నగా నీరజ ఇంటికెళ్ళాడు. నీరజ ఇంటి ముందు చాలామంది జనం గుమికూడి ఉన్నారు. గుంపునంతటిని తోసుకునెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఎవరు ఆ గుంపులోని వాడు 2 హత్యలు చేశాడని, ఎప్పుడో 10 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చాడని, శాంతిని కూడా వాడే చంపేశాడట. ఇప్పుడు నీరజను కూడా చంపేశాడు. ఇన్స్పెక్టర్ గారు వాడి ఇంటికి వెళ్ళారట అరెస్ట్ చేయడానికి అని అంటుంటే అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను కానీ ఎవరి కళ్ళకైనా కనిపిస్తే మళ్ళీ జైలు జీవితమే అని అనుకుని వెనుదిరిగి వచ్చేశాడు. కొద్ది దూరం వెళ్ళగానే చలం మందహాసం చేశాడు. నువ్వు చెప్పిన పని చేయడానికే నిర్ణయించుకున్నాను. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. ఇప్పుడు పద, వివరంగా మాట్లాడుకుందాం అంటూ కారులోకి ఎక్కి కూర్చున్నాడు రవి. పావుగంట తర్వాత చలం కారుని తమ బంగ్లా ముందు ఆపాడు. గోర్ఖా చలాన్ని రవిని పరీక్షగా చూసి గేట్ తెరిచాడు. కారును లోపలికి పోనిచ్చి ఒక వారగా ఆపి ఇద్దరు కిందకి దిగి బంగ్లా లోపలికి వచ్చారు. రవి చూపులు హాల్లో ఉన్న అందరి మీద వరుసగా పడి ఆఖరణ మాస్క్ తొడుక్కున్న వ్యక్తి మీద నిలిచిపోయాయి. అతనే బాస్ అని గ్రహించాడు. మిస్టర్ రవి,
ఇంతకుముందే మాతో రాజీపడి ఉంటే శాంతిని, నీరజను చంపేవాళ్ళం కాదు అని ఆ మాస్కుని తొడుక్కున్న వ్యక్తి జాలిగా అంటుంటే రవిలో రక్తం అంతా సలసలా కాగిపోయింది. నువ్వు మా దారికి రావడానికి ఆ ఇద్దరిని చంపాల్సి వచ్చింది. ఇప్పుడు పోలీసులు నీకోసం నగరం అంతా గాలిస్తున్నారు. రేపటికి నీ ఫోటో పేపర్లో కూడా ఎక్కుతుంది. ఇప్పుడు మా రక్షణ నీకు చాలా అవసరం. ఏమంటావు? రవికి అతని కంఠస్వరం వింటున్న కొద్దీ ఎప్పుడో విన్నట్టుగా అనిపించింది. కానీ సరిగ్గా నిర్ధారణ చేసుకోలేకపోయాడు. అందుకే నేను మీతో చెయ్యి కలపాలని వచ్చానండి. ఇప్పుడు నేను పోలీసుల దృష్టిలో 4 హత్యలు చేసిన హంతకుణ్ణి. ఒకవేళ నేను దొరికితే నాకు మరణశిక్ష తప్పదు. అందుకే మంచికి గుడ్ బై కొట్టి చెడుకు వెల్కమ్ పలికాను. చెప్పండి, 1, 2 ఎన్ని హత్యలు చేయాలి? రవి కేర్లెస్గా అంటుంటే అంతా అతని ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు. అతను తన జేబులోంచి ఒక ఫోటో తీసి రవికి అందించి, ఈ వ్యక్తిని నువ్వు చంపాలి అన్నాడు. రవి ఆ ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ ఫోటోలో వ్యక్తి ఎవరో కాదు, రవి అన్న సూర్యం. తన అన్నని చూడగానే అతనిలో అనురాగం పొంగి పొరలింది. అతన్నెందుకు చంపాలి అని ప్రశ్నించాడు. రవి, సూర్య నాకు అన్ని విధాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. మేమేదన్నా దోపిడీ చేయబోతే వాడు మా ప్లాన్ పడగొట్టి ఆ పని తను చేస్తున్నాడు. మేము కూడా వాడి ప్లాను అలాగే పడగొడుతున్నాం అనుకో. కానీ ఇది ఇరు పార్టీల వారికి చాలా ఇబ్బంది. సూర్యం చస్తే కానీ మేము ముందుకు పోలేం. అంతా బాగానే ఉంది, కానీ ఒక మనిషిని చంపడానికి ఇందరుండగా నేనే ఎందుకు? రవి, మా మూటాలో ప్రతి వ్యక్తిని ఆ సూర్యంగాడికి బాగా తెలుసు. అందుకే మేము వాడిని వంచలేకపోతున్నాం. సూర్యం రోజు సాయంత్రం 6 గంటలకి కార్తికేయ హోటల్కి వస్తూ ఉంటాడు. నువ్వు రేపు అతన్ని కలుసుకొని అతడితో పరిచయం కలిగించుకొని అతన్ని చంపాలి. ఈ పని తెలివిగా చేస్తే నీకు మంచి బహుమతి లభిస్తుంది. రవి తను అన్నిటికీ సిద్ధమే అన్నట్టు తలూపి మాస్క్ తొడుక్కున్న వ్యక్తితో కొంతసేపు మాట్లాడి బయటపడ్డాడు. ఆ మర్నాడు సాయంత్రం రవి తన వేషాన్ని కొంచెం మార్చుకుని కార్తికేయ హోటల్లోకి వెళ్ళాడు. సర్వర్కి గులాబ్ జామ్ ఆర్డర్ చేసి అందరినీ ఒకసారి చూశాడు. సూర్యం కనిపించలేదు అతనికి. సర్వర్ గులాబ్ జామ్ పెట్టి వెళ్ళిపోయాక తింటూ అందరినీ గమనించసాగాడు. అతడి చూపులు మాటిమాటికి వీధిలోకి పరిగెడుతున్నాయి సూర్యం రాక కోసం. అంతలో ఒక వ్యక్తి హోటల్లోకి ప్రవేశించాడు. ఆ వ్యక్తి రవి ముందు కుర్చీలో కూర్చుని బాదంగీర్ ఆర్డర్ ఇచ్చాడు. సర్వర్ అది తెచ్చిపెట్టి వెళ్ళిపోయాక, రవి, నా పేరు జయరాజ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు. ఏం మాట్లాడాలి? రవి ఆశ్చర్యంగా అడిగాడు. ముందు టిఫిన్ తిను, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు జయరాజ్. రవి అతను ఏం చెప్తాడో అని తొందరగా తినేసి చేయగడుకున్నాడు. అతను తినేశాక బిల్ చెల్లించి ఇద్దరు హోటల్ బయటకు వచ్చారు. జయరాజ్ హోటల్ ముందున్న టొయోటా కారు ఎక్కాడు. రవి మౌనంగా అతని పక్కనే కూర్చున్నాడు. మరుక్షణం కారు సర్రున దూసిపోయింది. రవి, నువ్వు నాగరాజారావుని చంపాలి. ఎవరా నాగరాజారావు? జయరాజు తన జేబులోంచి ఒక ఫోటో తీసి రవికి అందించాడు. ఆ ఫోటో చూడగానే రవి అంతెత్తున తుళ్ళిపడ్డాడు. ఆ ఫోటో అతడి తండ్రిది. రవికి మతిపోయినట్టుగా అనిపించింది. తన తండ్రి, అన్న ఇద్దరూ దేశద్రోహులే. పైగా ఒకరిని ఒకరు చంపుకోవాలి అని చూస్తున్నారు. ఆ ఇద్దరికి తమ రక్త సంబంధం తెలుసా? జయరాజ్, నాగరాజారావు సూర్యానికి ఏమైనా అవుతాడా అని అడిగాడు. అవుతాడని చిన్నగా అడుగుతావేంటి? ఇద్దరు తండ్రి కొడుకులే. అయితే ఇద్దరు తగుపడి విడిపోయారు. నాగరాజారావు ఉంటే మాకు చాలా ఇబ్బంది. నువ్వు సూర్యాన్ని చంపడానికి వినియోగించబడ్డావని మాకు తెలుసు. వాళ్ల వేలితో వాళ్ల కన్నే పొడవాలి. నీకు రివాల్వర్ ఇస్తాను. నాగరాజారావుని షూట్ చేసి రావాలి. రవి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. తండ్రి కొడుకులని తెలిసినా ఇద్దరు ఒకరినొకరు చంపుకోవాలని అనుకుంటున్నారా? రవి జయరాజ్ వైపు చూసి, ముందు నేను సూర్యాన్ని చూడాలి, అతని దగ్గరకు తీసుకెళ్ళు అన్నాడు రవి. అతడు 2 క్షణాలు ఆలోచించి కారుని సూర్యం ఇంటికి పోనిచ్చాడు. సూర్యం ఇల్లు చాలా ఆధునికంగా కనిపించింది. జయరాజు కారు దిగి దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని చూసి కంగారుగా లోపలికి ప్రవేశించాడు. రవి కూడా అతడితో లోపలికి వెళ్ళాడు. టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతున్న కాగితం ఇద్దరి కళ్లకు కనిపించింది. జయరాజు దాన్ని అందుకొని పైకే చదివాడు. జయరాజ్, నీ బాస్ సూర్యం లక్కీగా మా చేతికి చిక్కిపోయాడు. రేపటికి నీ బాస్ శవాన్ని నీకు కానుకగా పంపిస్తాం.
ఇట్లు నాగరాజారావు. రవి, కమాన్, మనం సూర్యాన్ని రక్షించాలి. నాగరాజారావు స్థావరం చూపించు, అతను కలవరంగా అన్నాడు. మిస్టర్ జయరాజ్, సూర్యాన్ని విడిపించాలంటే నాకు ఒక రివాల్వర్, ఒక టేప్ రికార్డర్ కావాలి అన్నాడు రవి. అతను ఎందుకు అని ప్రశ్నించకుండా ఆ రెండు రవికి అందించాడు. రవి రివాల్వర్ అందుకొని రెప్పపాటులో అది వెనక్కి తిప్పి జయరాజ్ తలపై బలంగా కొట్టాడు. అతను చిన్నగా మూలిగి కింద పడ్డాడు. రవి టెలిఫోన్ దగ్గరికి నడిచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. నాగరాజారావు స్థావరానికి రమ్మని ఇన్స్పెక్టర్కు ఆ అడ్రస్ చెప్పి బయటికి నడిచి తలుపులు మూసేసి కారు ఎక్కాడు. అతను నీరజ దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాడు. కారును నాగరాజారావు బంగ్లా వైపు పోనిచ్చాడు. గోర్ఖాకి రవి తెలియడంతో మర్యాదగా తలుపు తెచ్చి రవి కారును లోపలికి పోనిచ్చాడు. ఒక వారగా ఆపి జేబులో ఉన్న టేప్ రికార్డర్ ఆన్ చేసి రివాల్వర్తో లోపలికి నడిచాడు. సూర్యాన్ని నలుగురు పెడరెక్కలు విడిచి గట్టిగా పట్టుకున్నారు. నాగరాజారావు రివాల్వర్ అతని గుండెలకు గురిపెట్టి నిల్చున్నాడు. నాన్న, రవి గట్టిగా అరిచినట్టుగా పిలిచాడు. నాగరాజారావు ముఖాన్ని మాస్క్ తీసి రవిని వింతగా చూశాడు. నాన్న, సూర్యన్ నీ కొడుకు, నేను నీ రెండవ కొడుకు రవిని. రవి గాబరా నటిస్తూ అన్నాడు. నాగరాజారావు పెళ్ళుమని నవ్వాడు. రవి, మా ఇద్దరికి మా సంబంధం తెలుసు. సూర్యం చిన్ననాటి నుంచి నాకు వ్యతిరేకంగానే పెరిగాడు. మీ అమ్మ ఆ విశ్వనాథం నన్ను వంచి అక్రమ సంబంధం పెట్టుకున్నారు. విశ్వనాథం గాడు నా అనుచరుడిగా ఉంటూ నన్ను మోసం చేశాడు. అందుకే ముందు మీ అమ్మని చంపేశాను, ఆ తర్వాత విశ్వనాథాన్ని చంపేశాను. ఆ రెండు హత్యలు నీ మీద పడ్డాయి. నువ్వు జైల్లో ఉండడమే ఉత్తమం అని అనుకున్నాను. ఎందుకంటే నీకు చాలా మంచి గుణాలు ఉన్నాయి. నువ్వు మాతో ఉంటే మా పనులకు ఆటంకం. ఇప్పుడు మీ ఇద్దరు నా చేతికి చిక్కారు. మీరిద్దరు బ్రతకకూడదు. నీకు శాంతి, నీరజలను చంపింది కూడా మేమే అని తెలుసు. అంతేకాదు నా రూపాన్ని కూడా చూసేసావు. అందువల్ల నువ్వు కూడా. నాగరాజారావు రివాల్వర్ రవి వైపుకు తిప్పబోతుండగా రవి టక్కున్న రివాల్వర్ తీసి అతడు గుండెలకి గురిపెట్టాడు. మర్యాదగా అంతా గన్స్ కింద పడేయండి, రవి గర్జిస్తున్నట్ట అన్నాడు. అంతా గప్చిప్గా గన్స్ కింద పడేశారు. సూర్యం రవి వైపు ఆశగా చూస్తూ, రవి, ముందు నాన్నని చంపే అని అన్నాడు. మై డియర్ బ్రదర్, నేను మీలా హంతకుని కాదు, న్యాయం కోసం ప్రాకులాడే మనిషిని. మీరు చంపుకొని ఆ నేరం నా మీదకి నెట్టాలని చూశారు. ఇంకొక 2 క్షణాల్లో పోలీసులు వస్తారు. అతను ఇంకా ఏదో అనుభూతుండగా ఇన్స్పెక్టర్, పోలీసులు లోపలికి ప్రవేశించారు. ఇన్స్పెక్టర్, 10 ఏళ్ళు నేను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ 2 హత్యలు చేసింది నాగరాజారావు. ఆ విషయాలన్నీ టేప్ రికార్డర్లో ఉన్నాయి. రవి టేప్ రికార్డర్ జేబులోంచి తీసి ఇన్స్పెక్టర్కి అందించాడు. నాగరాజారావుకి, సూర్యానికి అందరికీ బేడీలు పడ్డాయి. రవి జయరాజ్ గురించి కూడా చెప్పాడు. నాగరాజారావుకి మరణశిక్ష పడింది. సూర్యానికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. రవి నిర్దోషి అన్న సంగతి పేపర్లు ప్రకటించాయి. ఎందరో అతని నిజాయితీని అభినందించారు. ఇన్స్పెక్టర్ రవి చేతిని తన చేతిలోకి తీసుకుని, రవి, నీలాంటి నిజాయితీ పరుల వల్ల దేశానికి పట్టిన చీడ పురుగుల్ని ఏరి పారేయొచ్చు అని అన్నాడు. ఇన్స్పెక్టర్, నా నిజాయితీ కోసం నా ప్రేయస్ని, అమాయకురాలైన శాంతిని వదులుకున్నాను. తండ్రిని, అన్నను పోలీసులకు పట్టించి ఇచ్చాను. నేను ఈ లోకానికి మిగిలి ఉండవచ్చు, కానీ లోకంలో నాకేం మిగలేదు కదా, రవి బాధగా అన్నాడు. రవి, బాధపడకు, నువ్వు నా ఇంట్లోనే ఉందువు కానీ నిన్ను చదివించి నాలాగే ఇన్స్పెక్టర్ని చేస్తాను. నువ్వు మణి లాంటి వాడివి. నీలాంటి సాహస యువకుడు మన మాతృదేశానికి వెన్నపూస వంటివాడు. ఆయన మాటలు పూర్తి కాకుండానే రవి ఆయన కాళ్లకు నమస్కరించాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులే ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు, పూర్తి నవలలు ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.